గైస్, మీరు ఎప్పుడైనా పాలకతో బోండాలు తిన్నారా? తినకపోతే ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పాలకు చాలా మంచిది. పిల్లలకి ఇలా పెట్టామంటే ఇలా అయితే కొంచెం ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ ప్రాసెస్, ఎలా చేసుకోవాలో చూద్దాము. సో నేనైతే ఇడ్లీ పిండి తీసుకున్నాను, లేదా రైస్ ఫ్లోర్ తీసుకోండి. మైదా అనేది ఆప్షనల్. 1 కప్పు మైదా, 2 కప్పులు శనగపిండి, ఆనియన్స్, పాలకు కొంచెం ఎక్కువే తీసుకున్నాను. సో కొత్తిమీర, కరేపాకు, పుదీనా, జీరా పౌడర్ ఆర్ జీలకర్ర వేసుకోండి. సో కొంచెం తగినంత సాల్ట్, కొంచెం సోడా, పసుపు, కారం, గరం మసాలా, సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోండి. సో కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. సో నేను ఈ చూపించిన విధంగా అయితే సరిపోతుంది. కొంచెం గట్టిగానే ఉండాలి. సో ఇదైతే చాలా మంచిది. ఈ ప్లేస్లో మనం మునగాకు కూడా వేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సో బోండాలు అయితే వేసుకోవడము అయిపోయిన తర్వాత కారంతో సర్వ్ చేసుకోవడం.